హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఈజీ రెసిపీస్. ఈ రోజు రెసిపీ వచ్చేసి వెజ్ బ్రేక్ఫాస్ట్. ఇది చాలా హెల్దీ రెసిపీ. ఈవినింగ్ టైంలో చేసి పెడితే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, ఈ రెసిపీని తయారు చేయడానికి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని తరిగి పెట్టుకున్న బచ్చల కూర ఒక కట్ట ఇందులో వేసి, ఒక ఉల్లిపాయ చాప్ చేసిన ముక్కలు వేసి, ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి తరుగు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, కొంచెం జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి కలుపుకుంటూ, మరీ పలుచగా కలుపుకోవద్దు. తగినంత ఉప్పు, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఈ కలిపిన మిశ్రమాన్ని దోశలాగా వేసుకోవాలి. ఈ దోశల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దీనిని చాక్తో 4 వైపులా సమానంగా డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. సాస్తో కలిపి తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, చాలా ఆరోగ్యకరమైన వెజ్ బ్రేక్ఫాస్ట్ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని తయారు చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.